అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల నుంచి ఆఖరి వెంకటాద్రి నాయుడు. సామ్రాజ్యాలు పోయాయి, రాజ్యాలు పోయాయి, జమీందారీలు పోయాయి, చక్రవర్తులు పోయారు, రాజులు పోయారు, జమీందారులు పోయారు. కానీ బాలచంద్రశేఖర వరప్రసాద్ గారు ఇంకా కళ్ళ ముందే ఉన్నారు. ఆయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వంశరక్తం పంచుకున్న మగసంతు. వెంకటాద్రి నాయుడు గారి 5వ తరం వాడు. 30 ఏళ్ల క్రితం సంగతి. శిథిలమైపోయిన వెంకటాద్రి నాయుడు గారి కోటకి మహేంద్ర విలాస్ అని పేరుంటే, తన కోటకి వైజయంతం అని పేరు పెట్టుకొని వైభవంగా బతుకుతూ ఊరంతా పెద్దదొరగారు అనిపించుకుంటూ అలనాటి రాచ టీవీతో గడుపుతున్న రోజులు. మామూలు గుమ్మాలకి మూడింతలుండే కోటగుమ్మంలో 6 అడుగుల పెద్దదొరగారు నుంచుంటే పక్క నుంచి మరో మనిషి వెళ్ళడానికి ఖాళీ ఉండేది కాదు. గుడి మండపంలోని వెంకటాద్రి నాయుడు గారి విగ్రహం కోటగుమ్మంలో ప్రత్యక్షమైందా అనిపించేది. మామూలు కుర్చీలు, సామాన్యమైన మంచాలు భరించలేని భారీ విగ్రహం. చెక్కిన శిల్పంలా ఉన్న ఆ భారీ విగ్రహం ముఖం ఎప్పుడూ గంభీరంగా ఉండేది. ఆ ముఖం మీద విచ్చుకున్న కత్తుల్లాంటి మీసాలు బుగ్గలకి తాకుతూ ఉండేవి. సిల్కు అంగరక బంగారు శరీరం మీద వేలాడుతూ ఉండగా, ఒంగోలు చీమకుర్తి నుంచి ప్రత్యేకంగా నేపించి తెచ్చిన దోవతి కట్టుకొని ఆయన కోటగుమ్మం మీద కూర్చుని శిథిలమైపోయిన అమరావతిని చూస్తుంటే ఆయన చూపులు ఆ పల్లెటూరిని చూస్తున్నట్టుండేవి కావు. ఎదురుగా పాడుబడిన కోట దిబ్బ, అదే మహేంద్ర విలాస్, అలనాటి వెంకటాద్రి నాయుడు గారి నివాసం. తన్ను, తన జమీందారీని స్వామికి అర్పించుకున్న ఆ పుణ్యమూర్తిని స్మరిస్తున్నట్లుండేవి ఆ చూపులు. అలా కోటగుమ్మంలో కూర్చొని ఉన్న పెద్దొరగారిని చూడ్డం ఆ ఊరి జనానికి ఓ వేడుక. ఆయన తమని చూస్తాడేమోనని వాళ్ళు గబగబా నడిచి వెళ్ళేవాళ్ళు. ఆయన స్నానమొక విశేషం. విప్పిన అంగరక ఓ నౌకరు అందుకోగా పంచెతోనే స్నానాల గదిలోకి నడిచేవారు. అక్కడ 2 గుండిగల వేడినీళ్లు. ఆ 2 గుండిగల మధ్యను ఓ పెద్ద ఎత్తు పీట. ఆ పీట మీద ఆయనొచ్చి కూర్చోగానే 2 పక్కల నుంచి నౌకర్లు పానకం బిందెలతో వేడినీళ్లు ఒంటి మీద పోసేవారు. ఆ తర్వాత ఓ చెయ్యి ఓ నౌకరు అందిస్తే అతడు రుద్దేవాడు. రెండో చెయ్యి రెండో నౌకరికి అందిస్తే వరండాలో భారీ వాలు కుర్చీలో ఆయన కూర్చొని ఉండగా జనం పెద్దొరగారి దర్శనం కోసం వచ్చేవారు. ఆయన వచ్చిన వాళ్ల వైపు చూస్తూ మాట్లాడేవారు కాదు. ఇంకో పక్కనున్న గుమస్తా వైపు తిరిగి యువతల పక్క వాళ్లతో సంభాషించేవారు. ఎడం పక్క రామస్వామి వచ్చి ఉన్నాడనుకోండి, దొరగారు కుడి పక్కనున్న గుమస్తా సుబ్రహ్మణ్యం వైపు తిరిగి రామస్వామి ఎందుకొచ్చాడో అనేవారు. అప్పుడు రామస్వామి, అయ్యా, ఆ పొలం కౌలు విషయం అంటే దొరగారు గుమస్తాతో, దాని విషయం రేపు చూస్తామని చెప్పండి అనేవారు. అంతే. అన్ని మాటలు మధ్య మనిషి ద్వారానే. రామస్వామి వైపు చూస్తూ గాని అతనితో సరాసరి గాని మాట్లాడేవారు కాదు. రాజదృష్టి సోకకూడదనో ఏమో తెలియదు. దాదాపు 70 సంవత్సరాల జీవితంలో తన మనసులోని భావాలను పరులకు అందనివ్వకుండా కాలం గడిపారాయన. ఆయన సంతోషం, ఆయన దుఃఖం, ఆయన సంబరం, ఆయన కోపం ఎవ్వరూ చూడలేదు, ఎవ్వరినీ కనిపెట్టనివ్వలేదు. 2 సంవత్సరాలు మాత్రమే జీవించి ఆయన జీవితం పండించిన భార్య వరదరాజేశ్వరమ్మ గారొక్కతికే ఆ గుండెలోతులు తెలిసేమో. ఆవిడ తన్ని విడిచి వెళ్ళిన తర్వాత అన్ని కోరికలకు అతీతుడై, నాకిది కావాలని కోరిక, నాకిది వద్దని చెప్పక అన్నీ ఆ గుండె గుహల్లో దాచుకొని అంతర్ముఖుడై జీవించాడు. 2 సంవత్సరాల దాంపత్య జీవితంలో వరదరాజేశ్వరమ్మ గారు పెద్దొరగారి ఇంటికి దీపం పెడితే ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోతూ ఇంకో దీపం వెలిగించి వెళ్ళింది. భార్య తన్ని ఒంటరిని చేశాక ఒక్కగానొక్క కూతురు భవానీదేవిని చూసుకుంటూ కాలం గడుపుతున్నా ఆయనలో సంబరం లేదు. భవానీదేవి గారు బాల్యం జ్ఞప్తికి తెచ్చుకుంటూ, మా నాన్నగారు సంబరంతో పొంగిపోవడం నేను చూడలేదు అంటారు. కూతురి వివాహం రామకృష్ణ ప్రసాద్ గారితో జరుగుతున్నప్పుడు కళ్ళు ఆనందంతో వెలిగాయి గాని ఆయనలోని సంబరపు పొంగులు వెలికి తీసుకొచ్చిన భల్లు భల్లును నవ్వించిన ఘట్టం ఒక్కటే.
అది కొంతకాలం గడిచాక భవానమ్మ గారి కొడుకు పుట్టగా ఆ 5 ఏళ్ల మనవడు నడక సమంగా రాని మనవడు తాతగారి తాళం చేతులు లాక్కొని పరిగెత్తితే మనవడి వెంట పరిగెత్తుతూ పెద్దొరగారు నవ్వారు. తెరలు తెరలుగా నవ్వారు. భల్లు భల్లున నవ్వారు. అలలు అలలుగా నవ్వారు. అలా నవ్వడం కోసమే ఇంతకాలం ఉన్నానయ్యా అన్నట్టు పొర్లి పొర్లి నవ్వారు. ఇంకోసారి కూడా దొరగారు పెద్దగా నవ్వారండోయ్ అన్నాడు గుమస్తా సుబ్రహ్మణ్యం. ఎప్పుడు? అమరావతి నుంచి వెళ్ళిపోతూ దేవదర్శనానికి గుళ్ళోకొచ్చి ప్రదక్షిణం చేసి మంటపంలో ఉన్న వెంకటాద్రి నాయుడు గారి విగ్రహం దగ్గరకొచ్చి ఆ విగ్రహాన్ని కిరీటం దగ్గర నుంచి ముఖమంతా నిమురుతూ పెద్దగా నవ్వారు. హాయిగా గుండె నిండుగా నవ్వారు. ఆయన కళ్ళు ఆనందంతో తలుక్కుమన్న ఘట్టం మరొకటుంది. రోజూ రాత్రిపూట అర్చకులు కోటలోకి ప్రసాదం తీసుకొచ్చినప్పుడు విభూతి కుంకం పెట్టుకొని ప్రసాదం వైపు చూసేవారు. అది ఏ పంచదారో పటిక బెల్లమో అయితే పక్కన పెట్టమని సైగ చేసేవారు. ఆ ప్రసాదం నేతి చిట్టిగారెలైతే ఎక్కడ లేని సంబరంతో కళ్ళు మెరవగా అంత పెద్ద దొరగారు చిన్న పిల్లాడైపోయి చెంగున చెయ్యి జాపేవారు నేతి చిట్టిగారెల కోసం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.